ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. భార్యాభర్తల విభేదాలతో కాకినాడ రూరల్ ఇంద్రపాలెం గ్రామం పిల్లకాల్వ 2వ వీధిలో బేద గంగరాజు భార్య మల్లీశ్వరిని రాత్రి నాపరాయితో కొట్టి హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. భార్య మల్లీశ్వరిని రాత్రి గంగరాజు తలపై మోదీ హత్య చేసి భర్త పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావంతో హాస్పిటల్కి తరలించిన కుటుంబ సభ్యులు చికిత్స పొందుతూ మల్లీశ్వరి మృతి చెందింది. సంఘటన స్థలానికి చేరుకుని రూరల్ ఇన్స్పెక్టర్ చైతన్య కృష్ణ, ఎస్ఐ వీరబాబు వివరాలు సేకరించారు. కుమారుడు గణేష్ మాట్లాడుతూ స్థానికంగా నర్సీపట్నం దగ్గర వేములపూడి నుండి వలస వచ్చి కాకినాడలో బజ్జీల బండి జీవనం సాగించేవారని, సుమారు సంవత్సరం నుండి తండ్రి పని చేయకుండా ఉండడంతో తరచూ విభేదాలు తలెత్తాయని, పెద్దల సమక్షంలో సర్దుబాటు చేసుకున్నారని, నిన్న రాత్రి అక్క వాళ్ళ ఇంటికి వెళ్లి వచ్చే సమయానికి తల్లి అపస్మారక స్థితిలో ఉండడంతో హాస్పిటల్కి తరలించామని, చికిత్స పొందుతూ మృతి చెందిందని కన్నీటి పర్యంతమయ్యాడు. బైక్ మెకానిక్ గా వృత్తి చేస్తున్న గణేష్ తన తండ్రి ఇంతటి ఘాతుకానికి పాల్పడతాడని ఊహించలేదని ఆవేదన చెందాడు. వాయిస్ తీసుకున్నాను. సార్ వాయిస్ తీసుకున్నాను. మీరు ఒకసారి మీరిద్దరు అంటే వచ్చేది కదా, ఫోటో దిగి వచ్చేది కదా, ఆయన వచ్చేస్తుంటారు. రండి, ఆయన అంటే అబ్బాయి. కాకినాడ ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని గొల్లపేట 2వ వీధిలో నర్సీపట్నానికి చెందిన బేత మల్లేశ్వరి అనే ఆవిడ్ని వాళ్ళ హస్బెండ్ అయిన గంగరాజు అనే వ్యక్తి ఆవిడ మీద అనుమానంతో తలపై రాయి మీద కొట్టి చంపడం జరిగింది. దాని మీదట వాళ్ళ అబ్బాయి ఇచ్చిన రిపోర్ట్ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఓకే సార్.